కువైట్ లో బోర్ వేస్తే పెట్రోలే కాదు వాటర్ కూడా పడుద్ది, ఎలానో చూపిస్తే ఈ వీడియోలో. కువైట్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ముందుగా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్లేస్ లో అక్కడక్కడ డ్రిల్ వేసి 10 అడుగుల లోతుకి పైపులు అయితే బూడ్చుకుంటారు. ఇక్కడ అన్ని ఇసుక నేలలు కాబట్టి 10 అడుగుల లోతులో నుంచి 50 అడుగుల లోతులో ఉన్న ఇసుకలోంచి వాటర్ ని బయటకు లాగేస్తారు. ఒకవేళ అలా చేయకుండా ఇల్లు కట్టుకుంటే భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు సడన్ గా పడిపోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి కింద ఇసుకలో ఉన్న వాటర్ ని ముందు పైకి లాగేస్తారు. అలా వాటర్ ని పైకి లాగడానికి ఒక పెద్ద క్యాన్ లో ఆయిల్ పెట్టేసి జనరేటర్ అయితే వీటికి సెపరేట్ పైప్ కనెక్షన్ ఇచ్చి మొత్తం వాటర్ ని ఒక 2-3 రోజుల నుంచి లాగుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇక్కడ దగ్గరుండి చూసుకోవడానికి ఒక ఆర్ఎస్ అయితే పెడతారు అనమాట. వాళ్ళకి సెపరేట్ గా ఇల్లు అయితే కట్టిస్తున్నాడు పక్కన. వీళ్ళు ఇల్లు కట్టే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇల్లు ఎండేంత వరకు ఇంకా ఆర్ఎస్ అక్కడే ఉండి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ఏ వస్తువులు మిస్ కాకుండా 2 జనరేటర్లు పెట్టి 2 పైపులకు కనెక్షన్ ఇచ్చి వాటర్ అయితే బయటికి లాగుతున్నారు. ఇదంతా వేస్టేజ్ సాల్టెడ్ ఉప్పు వాటర్ అనమాట. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీదకి వదిలేయకుండా ఇలా కింద అండర్ గ్రౌండ్ కాలువలకైతే వదిలేస్తారు వాటర్. ఆల్మోస్ట్ కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక 50 అడుగులు బోరేసి నీళ్లు లాగేసిన తర్వాత పెట్రోల్ అనేది సముద్రంలో చేస్తారు. బోరేస్తే వాటరే పడతాయి. చూసారు కదా, వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాం. మరి బాయ్.